హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ విలేజ్ అత్తకోడళ్ళు. ఈరోజు సండే కదా! మా హస్బెండ్ అయితే మటను, చికెను తీసుకొచ్చారండి. చికెన్ కర్రీ అయితే మా అత్తయ్య గారు చాలా బాగా వండుతారండి. అందరూ వండుకుంటారు. కానీ మా స్టైల్‌లో ఎలా వండుతున్నాం అనేదే ఈ వీడియో. ముందుగా అయితే కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, ఆనియన్స్ ఏసుకొని, ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ అయితే ఒక 4, 5 సార్లు బాగా వాష్ చేసుకొని, ఇప్పుడు వేగించిన ఉల్లిపాయల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! దీన్నైతే బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత సరిపడినంత కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం అయితే చూసుకొని వేసుకోండి. మటన్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. సో, బాగా గట్టితో బాగా తిప్పుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉండించాలండి. ఉప్పు, కారం కూడా బాగా కలుస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ కూరలోకి సరిపడినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 7 లేదా 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉండించుకోవాలండి. మా అత్తయ్య గారైతే 8 విజిల్స్ వేయించారు. చూసారు కదా! మటన్ అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మేమైతే మసాలా నూరి పెట్టుకుంటామండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కానీ మా అత్తయ్య గారు ఎప్పుడూ అలాగే చేస్తారు. సో, ఇప్పుడు మసాలానైతే దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మా అత్తయ్య గారైతే మసాలాని ఎప్పుడు కూడా విజిల్స్ వేయించేసిన తర్వాతే వేస్తారండి. ఇలా అయితే టేస్ట్ చాలా బావుంటుందండి. సో, ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని కొంచెం సేపయితే ఉడికించుకోవాలి. మేమైతే మసాలాలు కొంచెం తక్కువే వాడతామండి. ఎప్పటికప్పుడైతే మా అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తారండి. మేము రోట్లో నూరుకుంటాము. సో, ఇప్పుడైతే కొంచెం మగ్గించిన తర్వాత కర్రీ అనేది దగ్గరికి ఎగిరిపోయిందండి. చూసారు కదా! ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుందండి. సో, చూసారు కదా! మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.